హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సరక్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, ప్రేమకి, సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి, నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడం వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రాణాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, వర్తమాన క్షణానికి, అలాగే విషయంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలతో తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురు చరిత్ర అంటే దత్తాత్రేయుని చరిత్ర చదువుతున్నానంటే ఆయన ప్రజెన్స్ తో సహకరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దత్తాత్రేయుల వారి 13వ అధ్యాయం ఈరోజు చదువుకుంటున్నాము. అంటే నిన్నటికి ఎట్లా అంటే శ్రీగురుడు తమ స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బద్రికాశ్రమం చేరారు. తర్వాత ఆయన మేరు పర్వతానికి దక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర్ సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయాగకు కూడా గంగా సాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇచ్చారు. ఇక్కడ శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః 13వ అధ్యాయాన్ని చెప్పుకుందాము. ఈ 13, 14, 15వ అధ్యాయాల్లో శ్రీగురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరిస్తారు. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మ పునాది లాంటివి. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మ సంతృప్తి అన్నవి 4 ప్రమాణాలు. కనుక ఈ సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకుని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి. ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వబుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగాను ఆచరించగలగడమే 4వ ప్రమాణం. కానీ శృతులకు అర్థం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతులను అన్వయించగలవారు ఎవరు? అంత నిర్దిష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు. కనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణం. కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి. అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు. ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయం ఇవ్వగలవాడే సద్గురువు. ఆయనయే 4వ పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు, ప్రసాదించగలవాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురి ఆశ్రమాన్ని స్వీకరించే యోగులని ఈ అధ్యాయం తెలుపుతుంది. అలా సుఖ దుఃఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం. ఇక్కడ సద్గురుని అంటే ఈ సుఖ దుఃఖాలకు లొంగకుండా ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా
ఆ సద్గురుని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. ఇక్కడ మరి ఒక కథ చెప్తున్నారు. శ్రీ గురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీ గురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవి చూసిన ఆకలి ఉన్న ఆవు వల్లే ఉన్నది. నేనెంత అల్పజ్ఞుడనో నాకెప్పుడు తెలుస్తుంది. అజ్ఞానం వలన భ్రష్టుడునై నేనే వెనుక కష్టాలు తెచ్చుకొని ఉన్నానని, అంటే గురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను. అజ్ఞాన అంధకారంలో దారి కనిపించుకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీ గురుని చూపారు. మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్ప వృక్షానికి, చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది. దయతో అటు తర్వాత శ్రీ గురుడు ఎక్కడికి వెళ్ళారో, ఏమి చేశారో సెలవియండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేపెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే కాక సాటి వారిని కూడా తరింపచేయగలవు. నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని వివరాలు ఇలా చెప్పాడు. శ్రీ గురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7గురము స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది. శ్రీ గురుడు మమ్ములను మరికొందరు శిష్యులను వెంట పెట్టుకుని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంచ నగరము చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకు ఎంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరికి ఇళ్లకు వెళ్లి భిక్ష చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవంత అవతారం అని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాదా, క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి ఆ జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమకు సంసార సాగరం నుండి ఉత్తరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీగురుడు, ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాల వారు తరిస్తారు. ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకు ముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణ ఆయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను, మనుమలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయం ఇచ్చాడు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా సంసార తపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతి సేవ వల్లనే మోక్షం లభిస్తుంది, అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు, గృహిణులకు అదొక్కటే మార్గం అని వేదం చెప్పింది అన్నాడు. అప్పుడు ఆమె, స్వామి, మీరు త్రికాల జ్ఞానులు, నా ప్రారంభం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమో తెలపండి అని కోరింది.
శ్రీకురుడు, నీ సంస్కారము తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగవు పెట్టి వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వ జన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు. అందువలన నీకు ఈ జన్మలో కుష్టు రోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా, నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మ, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్టు రోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్టు రోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా నది తీరంలో పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా అమరజ నది సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీకుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు. నామధారక, ఈ పరమ పవిత్రమైన గోదావరి నది వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను. పూర్వము మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటము కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు. జీవులన్నింటికి ఆ నది స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును, దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగా నదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అదే ఈ గోదావరి. ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుకనే శ్రీకురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చాడు. తర్వాత ఆయన నది యొక్క 2 తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి చేశారు. ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు. ఇక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నారు. మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇక నుంచి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలను తరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు. మీ పాదదర్శనం వలన ఈ కృతార్థుడనయ్యాను. శ్రీగురుడు మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికి శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి 1 రోజులైంది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నము సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు.
అతడు తన మెడకు ఒక బండ కట్టుకొని ఆయాస పడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదు, అతిథులను ధిక్కరించాను, ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రాసమో అపహరించి నమ్మిన వారికి ద్రోహం చేశానో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టాను, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో, లేక వధూవరులను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది? ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్ను దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు. మేడం, ఒక్క నిమిషము. ఎన్నో అంటే ఇప్పుడు ఆయన ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది? ఈశ్వరుని భక్తితో పూజించలేదో నేను, లేక నేను సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగా సమయానికి శ్రీకుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులకు పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీ గురుని వద్దకు తీసుకువచ్చారు. స్వామి, అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపం అని తెలిసి కూడా నీవందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏమున్నది? పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది? నేను జీవించడం వల్ల భూమికి భారమే గాని ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయన, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము, నన్ను సాయం దేవుడు అంటారు. మా స్వస్థానం కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవన రాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే పాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాసాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వల్ల అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని
సాయం దేవ, నేను ఒక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదర శూల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక ఇతనిని తీసుకెళ్లి మంచి భోజనం పెట్టు అని ఆదేశించాడు. సాయం దేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషధము. నీవు సంకోచించక ఇతనిని తీసుకొని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీకురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీకురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీకురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలగు మంత్రాలు చదువుతూ శ్రీకురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీకురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రోసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీ గురిని కృప వలన ఉదరయోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలో పనిచేసి అతని రోగ బాధ మాయమైంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. నృసింహ సరస్వత్యే నమః. 14వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు, స్వామి, అటు తర్వాత శ్రీ గురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పాడు. భోజనాలు అయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలు ఉతుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుని, మాయ చేత మానవునిలా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవద్దు స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది. అట్రి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు. కానీ నాదొక చిన్న విన్నపం ఉన్నది. ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేనొక యవన రాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేను ఇప్పుడు అతని వద్దకు వెళ్ళాలి. తప్పదు, నన్ను మీరే కాపాడాలి అన్నారు. శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయన భయపడుకు, ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపాడు. సాయం దేవుడు శ్రీ గురిని మాటలు విని సంతోషంతో యవన రాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయం దేవుడు భయంతో శ్రీ గురిని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటికి వచ్చి సాయం దేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా పంపాడు. సాయి దేవుడు శ్రీ గురు నీ కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామం చేరి శ్రీ గురునితో జరిగినదంతా చెప్పాడు.
ఆయన సంతోషించి, నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు. అతడు నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను, అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నాకు ఆత్మ సమర్పణం చేసుకున్నావు. నీ అభిష్టం నెరవేరుతుంది. మేము ఒక పని మీద వెళ్తున్నాము. 16 సంవత్సరాల మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథపురం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. అది విని నామధారకుడు, స్వామి, అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. నృసింహ సరస్వతే నమః. పదహారవ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయన, కొద్ది కాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచి వాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వము పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలం అంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కుననున్న కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నారు. కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్ళకు మేడం కొంచెం పేజీలు చేయి నొక్కి కొంచెం వెనక్కి ముందుకు పోయినాయి మేడం, కొంచెం చూస్తున్నారు. 15వ అధ్యాయం. ఓకే. పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలం అంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కుగానున్న కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు. కానీ కొందరు దురాశ పరులు ఆయన వద్దకు వెళ్లి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ల బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యాడు. అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలము ఉండదలుచుకున్నారు. కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకి ఇలా సెలవిచ్చారు. ఉపనయనాది సంస్కారాల వల్ల విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతనికి పగటి నిద్ర తాగదు. దొరికిన భిక్షాన్నం గురువుకు అర్పించి ఆయన ఇచ్చినది పూజిస్తూ విద్యావంతుడు కావాలి. చివరికి గురువుకు దక్షిణ సమర్పించింది సమావర్తన హోమం చేయాలి. అటు తర్వాత ఏ గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించారు. పుత్రుడు యుక్త వయస్కుడు అయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము,
అర్చన ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదని వాహనం లెక్కరాదని, మంచం తాకరాదు, పగలు నిద్రింపరాదు, నిరంతరము ఆత్మదృష్టి ఉండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే పూజించాలి. సంవత్సరం అంతా తీర్థాటనము చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలోని అంటే సంవత్సరం అంతా తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక మేడం ఇందాక అంత చూసుకున్నా కూడా ఈరోజు ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక నిమిషం మేడం. సంవత్సరం అంతా తీర్థాటనం చేస్తూ తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలోని నివసించక స్థిరచిత్తుడై ఉండాలి అని అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని స్థిరచిత్తులై సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీ గురుడు ఇలా చెప్పాడు. నాయనులారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీరు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, సర్వ తీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము, దాని వలన మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడ నిలవకూడదు. సర్వ తీర్థాలు దర్శించడం మన ధర్మం. దాని వలన మనస్సు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పాడు. అప్పుడు శిష్యులు, స్వామి, మీ మాటయే మాకు ప్రమాణం. మేము ఏమి తీర్థాలు దర్శించాలో సెలవీయండి అని కోరారు. అప్పుడు శ్రీ గురుడిలా చెప్పారు. నాయనలారా, తీర్థాలన్నింటిలోనూ ఉత్తమమైన కాశీకి వెళ్లి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి. అటు తర్వాత యమున, సరస్వతి నదులను కూడా అలానే సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని. తర్వాత వరుణ కుషావర్త శరదృత విపాష శరావతి వితస్త అసిగ్ని మరుద్రుత మధుమతి పయస్విని కృతవతి రేవ
చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుద, వైరోచని, పుష్కర, పల్గు, అలకనంద మొదలగు నదులలో, నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిషారణ్యము, పురుషోత్తమము, మహాలయము, కేదారము, కోటిరుద్రము, మాతృకేశము, కుబ్జ తీర్థము, పోకాముఖి, ప్రసాద తీర్థము, విజయ తీరము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి. ఇలానే అయోధ్య, మధుర, మాయా, కాంచి, ద్వారకా, సాలగ్రామములు, శబల గ్రామములు దర్శించండి. సవ్య మార్గంలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర, పంచర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమ నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి. మేడం ఇది ఏదో వచ్చింది మేడం. ఇది అసలు ఇవి పోవట్లే కరెక్ట్ గా. ఇది ఏదో సేవ్ కాపీ అని వచ్చింది చూడు, దాన్ని ఎక్కడ మేడం దీన్ని వత్తితే పోతుంది. ఇది సరిగా పేపర్లు నాకు కదిలించుకోవడం అవ్వట్లేదు, చాలా లేట్ అయిపోతుంది ఇది. ఓకే, నాకు కూడా దాని గురించి పెద్దగా ఐడియా లేదు మేడం. అదే పాప చెప్పింది చూడండి మేడం, అవి పెన్ను, రబ్బరు ఇవన్నీ వస్తాయి చూడండి, దాన్ని తొలగించడం ఎలాగంటే నేను దాన్ని బ్యాక్ వత్తితే అదేమో అన్ని పోతుంది, మళ్ళీ మొత్తం నుంచి మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే చేయండి మేడం. అయిందా మేడం? లేదు మేడం, ఇంకా అవ్వలేదు. పాపని అడుగుదాం. హలో అమ్మా. హలో వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. అయ్యో పడుకోండివేమో, నేను లేపారా అమ్మా? చెప్పండి. ఇది అయ్యో క్యాన్సల్ అప్లోడ్ ఏంటమ్మా ఇలా వస్తుంది, అర్థం కావట్లేదు. ఏమని వస్తుందా ఆంటీ? ఇది చదివేటప్పుడు అది కన్ను, పెన్ను అవేవో వస్తాయి కదా, అది ఎలాగా బయటకు రావాలో అర్థం కాలేదమ్మా. అది వచ్చేసింది, ఎలాగ వచ్చిందో తెలియదు నాకు. అది సైడ్ లో ఎక్కడన్నా ఉంటుంది చూడండి ఆంటీ ఆప్షన్. ఇక్కడ అయోధ్య, మధుర, మాయా, కాంచి, ద్వారక, సాలగ్రామము, శబల గ్రామము దర్శించండి. సవ్య మార్గంలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలని నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి. అలాగే గంధర్వపురము అంటే గణగాపురము ఉత్తమమైన క్షేత్రము.
అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అచ్చటి దేవతలు సులభంగా వరాలు ఇస్తారు. అక్కడ భీమా అమరజా నది సంగమం ఉన్నది. అచ్చటి అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్ప వృక్షమే. దానికి ఎదురుగా నృసింహ తీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థం, దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము, చక్ర తీర్థము, తర్వాత కోటి తీర్థము, మన్మథ తీర్థము ఉన్నాయి. అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు. గంధర్వపురమును సాటి లేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి. తుంగ భద్ర నదుల సంగమము, మలాసహ సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు, గోదావరికి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు, కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు, తుంగభద్రకు కర్ణాటకంలో ప్రవేశించినప్పుడు, సహా నది మేడం కర్కాటకమా కర్ణాటకమా మేడం? అయ్యో అవును. అంటే మేడం ఇక్కడ ఇక్కడ తుంగభద్ర అని వచ్చింది కదా, కర్ణాటక అని తుంగభద్ర నది ఉండేది కర్ణాటక కదా మేడం, అలాగొచ్చేసింది అట్లా. తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహ నదికి పుష్కరాలు వస్తాయి. అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో సారీ మేడం, లేదు లేదు మేడం, ఇది బాగుంది. మేడం ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా ఈ నవ్వు కూడా? ఇట్లా ఇట్లా చదివి నాకు నిద్ర కొంచెం మత్తుగా ఉండేది కదా, అది కూడా పోగొట్టడానికి వచ్చింది. అదే చెప్పి అది కర్ణాటకంలో వచ్చిందిరా దేవుడా. అమ్మా రామా. మేడం తుంగభద్ర ఉండేది అది కర్ణాటకలో కదా, అట్లా నేను వెళ్ళాను కాబట్టి అందుకు కర్ణాటక పోయి కాబట్టి అలాగే కర్ణాటకలోకి వెళ్ళిపోయారు మేడం. అయ్యో దేవుడా. అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదుల సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. కుంభకోణము, కన్యాకుమారి, మత్స్య తీర్థము, పక్షి తీర్థము, ధనుష్కోటి, కొల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరము దర్శించండి. బిల్లవటి, వరుణ సంగమము, కృష్ణా తీరంలోనున్న ఋష్యాశ్రమములు దర్శించండి. అమరపురము వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమలో 3 రోజులు స్నానము ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పీఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తర్వాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణ నగరము, అహోబిలము దర్శించండి. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు. ఓహో, ఇది ఇట్లా కూడా ఉంది చూడండి మేడం. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు నదులు అన్ని కూడా రజస్వల గనుక వాటిలో స్నానం చేయకూడదంట. ప్రతి నది స్త్రీనే కనుక. ఓకే, ప్రతి నది స్త్రీమూర్తే గనక. గోదావరి తల్లి, కృష్ణమ్మ తల్లి, అంతా సరస్వతి, వేమున, స్త్రీలే తప్ప పురుషులు కాదన్నమాట నదులు. ఓకే, నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు. నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలం అంటే మేడం, అంటే వర్షాకాలము అని కదా మేడం. అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగంగా నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీ పాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. అధ్యాయం ఇంకోటి వచ్చింది, 16వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన:
అద్వితీయమైన భగవంతుడు సృష్ట్యాదిలో అనేక నేక మగుదును కాక అని సంకల్పించి తన వినోదార్థము ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వము సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మ ఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాద స్వామి, శ్రీ నృసింహస్వామి, సరస్వతీ స్వామి వంటి సద్గురుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు. కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. సద్గురు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మము కూడా. ఈ విశ్వం అంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయం. మేడం, చెట్టులో మేడి చెట్టు. ఓకే, అవును అంటారు కదా మేడం. దానికి పేరు అంటే మేడి చెట్టు మేలుమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుంటని పండు, మేడి పండు. అవునవునవును అంటాం తెలుగులో కదా, అది మేడి పండు అంట. అవును అవును, నాది వచ్చి మేడి చెట్టు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురుపవ రాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. సర్వము కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరుకొని వారిని ఉద్ధరించాడు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే. జ్ఞాన సిద్ధికై యత్నించేవాడు 1000కి ఒక్కరుంటారని, అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించే వారి కొద్ది మందో ఉంటారని భగవద్గీత చెబుతుంది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది. శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడవచ్చు. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతారు. దౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్తుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయశ్చిత్త కాండలు శ్రీ గురుడులానే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవి పఠించమని భక్తులకు ప్రోత్సహించేవారు. ఆ గ్రంథాలు చదవడం వల్ల సద్గురు రూపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయము గురు చరిత్రలో ముఖ్యమైనది. కథారంభం. నామధారకులు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు, అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పాడు. నామధారక, నీవు గురు భక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురు కథ చెప్పమని ఎవరు కోరనందువల్ల నా మనసు నివురుగప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వల్ల ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేల్కొన్నట్లు అవుతున్నది. నీవు గొప్పనట్లయింది. నీవు ఇప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వల్ల ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు
మేల్కొన్నట్లు అవుతున్నది. ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీ గురుని అనుగ్రహం వల్ల లోక శ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖ శాంతులతోనూ విలుసిల్లుగాక. శ్రీ గురిని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను. శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి మన శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీ గురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయాడు. ఒకనాడు ఒకడు బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రము ప్రశాంతమవలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిమిత పడకపోవడానికి కారణం ఏమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు. శ్రీ గురుడు నవ్వి, నాయన, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సెలా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతూ ఉండేవారు, కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం గాని శాస్త్రం గాని భాష్యం గాని చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీ గురుడు ముక్కు మీద వేలు వేసుకొని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మహత్య ఎంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు. నీకింక మనస్సు నిశ్చలమెలా అవుతుంది? దొరకిన కామధేను వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోను పరంలోను సుఖం ఉండదు. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు. అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకనమవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు. అప్పుడు విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమ గురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడనైనా తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా పడ్డాడు. శ్రీగుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పాడు. నాయన, గురువే తల్లి తండ్రి, ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యం చెబుతాను, విను. ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అనే 3 శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారం మొదలగు దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్లి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాలువకు ఒక చోట గంటిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించి చీకటి పడిన కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరు నిండడం గమనించాడు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని
అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచాడు. అరుణి సమాధానం నీయలేక కొంచెంగా శబ్దం చేశాడు. దానిని బట్టి దౌమ్యులు వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నాయన నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు, కృతార్థుడు అవుతావు అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్లి పూజ్యుడయ్యాడు. ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయన పైరు పంటకొచ్చింది, నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. వైద్యుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరుని ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా కోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్న పోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పాడు. అతడు ఆ బండి కాడికి ఒక పక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు వైద్యుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవ దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకుని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానం అంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు. ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా బోధనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు. దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి, నాయన నీవు గోవులను అడవికి తీసుకుని పోయి మేపుకుని వస్తూ ఉండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. దౌమ్యుడది చూసి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకుని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతనికి నడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా, నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యువు అలా చేస్తుండడం వల్ల ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పాడు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని, ఒరే పశువుల ఎంగిలి మేడం ఇక్కడ కాపుదామా మేడం? ఈ పేర కొంచెం ఉంది మేడం, చదువుతాను. సరే. ఆ పాలు తాగి ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని, ఒరే పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చిండి అతని కళ్ళు రెండు కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సరే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడికి అయిపోయింది. చూడు ఎట్లెట్లుండేదో చూడండి మేడం. గురువుల దగ్గర విద్య నేర్చుకోవాలంటే ఆ కాలంలో ఎంత కష్టంగా. అవును మేడం, కనీసం ప్రాణం నిలబెట్టుకునే దానికి కూడా ఉండేది కాదు చూడండి వాళ్ళకి. అవును అవును. మనం ఏం చేస్తున్నాం రా బాబు.